డాక్టర్స్ కారు మీద మీరు ఈ సింబల్ని చాలాసార్లు చూసే ఉంటారు. దీనికి బైబిల్‌కి ఒక విచిత్రమైన సంబంధం ఉంది అంటే మీరు నమ్ముతారా? ఈ సింబల్‌ని రాడ్ ఆఫ్ ఎస్క్లేపియస్ అని పిలుస్తారు. ఇది మన దేశంలో ఉన్న పురాణాల్లో కూడా ఉంది. దాన్నే కుండలిని అని అంటారు. మెడిసిన్‌లో చాలా సంస్కృతుల్లో చాలా రకాలుగా దీన్ని పిలుస్తారు. దీనిని చూస్తుంటే బైబిల్‌లో ఏం గుర్తొస్తుంది? మీకేం గుర్తొచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. అసలు హాస్పిటల్స్ ఇంకా డాక్టర్స్ వాడే ఈ సింబల్ ఎక్కడి నుండి వచ్చింది అని మనం చూస్తే గనక నిజానికి ఇది బైబిల్లోని మోషే ఎత్తడి సర్పాన్ని ఎత్తిన సందర్భంలోది. అసలు ఈ డాక్టర్ సింబల్కి మోషేకి ఎత్తడి సర్పానికి సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రాడ్ ఆఫ్ ఎస్క్లేపియస్ని చూస్తే ఒక కర్ర చుట్టూ ఒక పాము చుట్టుకున్నట్టు ఉంటుంది. ఇది 1200 BCE అంటే క్రీస్తు పూర్వం 1200 సంవత్సరంలో గ్రీకు దేశంలో వైద్యానికి ఇంకా స్వస్థతకు సంబంధించి ఆరాధించబడే ఒక దేవుడి యొక్క సింబల్. అతనే ఎస్క్లేపియస్. ఈ ఎస్క్లేపియస్ గ్రీకు పురాణాల్లో ఉండే అపోల్లో యొక్క కొడుకు. ఇతను గ్రీకులకు మాత్రమే కాదు, క్రీస్తు పూర్వం 236 సంవత్సరంలో రోమియోలు కూడా ఇతన్ని ఆరాధించేవారు. ఈ ఎస్క్లేపియస్ చనిపోయిన వారిని బతికించగలడు, రోగాలను నయం చేయగలడు అని గ్రీకులు ఇంకా రోమియోలు ఎక్కువగా నమ్మేవారు. అందుకనే అప్పట్లో అతని గుడిలో రోగులు చాలామంది ఉండేవారు. ఇంకా పాము ఎందుకు అంటే పాము తన స్కిన్ని విడిచి కొత్తగా మారుతుంది, అది దానికి పునర్జన్మ అని వారు చెప్పేవారు. ఇంకా పాములు చాలా తెలివైనవి అని అనేవారు. ఇంకా కర్ర రోగం నుండి బాగుపడిన వాడికి ఊతంగా కర్ర సహాయం చేస్తుంది కాబట్టి దాన్ని కూడా పూజించేవారు. ఈ ఎస్క్లేపియస్కి సంబంధించిన ఈ పాము ఇంకా కర్ర సింబల్ని WHO ఆమోదించడం వల్ల హాస్పిటల్స్ ఇంకా డాక్టర్స్ ప్రపంచవ్యాప్తంగా దీన్ని యూజ్ చేస్తున్నారు. అసలు ఇది ఎక్కడి నుండి వచ్చింది అని మనం గమనిస్తే క్రీస్తు పూర్వం 1446 సంవత్సరంలో ఇశ్రాయేలీలు ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సందర్భంలో ఇశ్రాయేలు ప్రజల అవిధేయతను బట్టి చాలా పాములు వారి మధ్యలోకి వచ్చి వారిని కరుస్తాయి. వారు చనిపోతూ ఉంటే అప్పుడు దేవుడు మోషేకు చెప్తారు, ఇత్తడి సర్పాన్ని ఒకటి చేసి కర్ర మీద పెట్టు, దాని వంక చూసిన ప్రతి వ్యక్తి బతుకుతాడు అని. మోషే వెంటనే అలా చేస్తే అందరూ కూడా దాన్ని చూసి బతుకుతారు. తర్వాత కాలక్రమేణా ఆ ఇత్తడి సర్పం యొక్క బొమ్మ ఇశ్రాయేలీలతోనే ఉంటుంది. తర్వాత కొంతకాలానికి మోషే చనిపోతారు. ఇశ్రాయేలీలు కనాన్లో సెటిల్ అవుతారు. కొన్ని సంవత్సరాలకు ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచి ఈ పాము బొమ్మకు నెహుష్టాన్ అని పేరు పెట్టి దాన్ని గాడ్ ఆఫ్ హీలింగ్ అని పూజించడం మొదలు పెడతారు. అలా న్యాయాధిపతుల కాలంలో గడిచిపోయి ఇంకా రాజుల కాలం వచ్చిన తర్వాత యోధా రాజైన హిజ్కియా ఆ విగ్రహాన్ని పగలగొట్టిస్తాడు. కానీ అప్పటికే అది అనేక దేశాల సంస్కృతుల్లోకి వెళ్ళిపోయి ఒక దేవతలాగా హీలింగ్కి ఒక సింబల్ లాగా మారిపోయింది. అలా అది గ్రీకుల పురాణాల్లోకి వచ్చి అపోల్లో కొడుకైన ఎస్క్లేపియస్ ఆయుధంగా సెటిల్ అయిపోయింది. మీరు ఆ ఎస్క్లేపియస్ బొమ్మను చూస్తే అచ్చం మోషేలాగే ఉంటుంది. ఇంకా ఈస్టర్న్ కల్చర్స్ ముఖ్యంగా ఇండియాలో చూస్తే ఇది కుండలినిగా మారింది. కుండలిని గురించి డీటెయిల్డ్గా కావాలంటే చెప్పండి, ఒక వీడియో చేస్తాను. కానీ నిజానికి అది దేవత కాదు, మోషే ఎడారిలో ఎత్తిన ఎత్తడి సర్పం. ఇది సిలువ మీద ఉన్న యేసుక్రీస్తుకు సాదృశ్యం. అక్కడ ఎలాగైతే దాని వంక చూసిన ప్రతి వారు పాము కాటు నుండి బతికారో, ఈరోజు యేసును చూసి ఆయన్ను అంగీకరిస్తే పాపపు కాటు నుండి బతుకుతారు అని అర్థం. ఆ రోజు మోషే ఎత్తిన ఎత్తడి సర్పం కాలాంతరాల్లో మార్పు చెంది ఈరోజు మెడిసిన్కి, హీలింగ్కి, ప్రపంచానికి ఒక ఎంబ్లంగా మారింది.